ఇబ్బందులను బట్టి నిన్ను కూడా అందరు నెట్టి వచ్చాడు. నిన్ను కూడా అందరు వేసి పక్కన పెట్టుండొచ్చు. నిన్ను కూడా నీ జీవితం పనికిరాదని అని ఉండవచ్చు. ఇక నీ జీవితం అయిపోయిందని అనవచ్చు. కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు అండగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తోడుగా ఉన్నాడు కనుకనే యోసేపు జీవితంలో ఫలించడం ప్రారంభించాడు, వర్ధిల్లడం ప్రారంభించాడు. అక్కడ నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుడు ఆ ప్రాంతంలో యోసేపుకు తోడుగా ఉండి ఫలింపజేశాడు. సార్ అందరూ వచ్చింది. హల్లెలూయా. 2వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని యొద్ద నుండెను. వర్ధిల్లుతున్నాడు. ఈరోజు దేవుడు ఒక ప్రాంతానికి నెట్టివేయబడ్డావంటే, ఒక నష్టంలో నువ్వు వెళ్ళిపోయావంటే, ఒక బాధలో నిన్ను ఎక్కడికో నువ్వు ఉన్నావంటే నీకేదో మిరకల్ చేయబోతున్నాడు, ఏదో అద్భుతం చేయబోతున్నాడు. ఈ బాధను బట్టి ఇదిగో నిన్ను దేవుడు నీ యోసేపు ఎప్పుడు విడిచిపెట్టలేదు. అదొక గుర్తుపెట్టు. ఎన్ని సమస్యలు వచ్చినా, వేదనలు వచ్చినా, సంఖ్యలతో ఆయన్ని చెరసాల్లో వేసిన, బొండ బిగించి ఆయన బంధించేసిన, ఆయన ఏడుస్తూనే ప్రభు దగ్గర మొదలుపెట్టాడు. ఈరోజు మన జీవితాల్లో ఎన్ని వచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసంతో మీరు ప్రయాణించండి.